feel. ఇప్పుడు డాక్టర్ గారు ముఖ్యంగా కిడ్నీ విషయంలో సాధారణంగా అది చాలా వరకు పాడయ్యేదాకా ఎక్కువ లక్షణాలు తెలియకపోవడమో లేదా మనం ప్రారంభంలో గుర్తించకపోవడమో ఇది పెద్ద సమస్యలు తీసుకొస్తుంది యాక్చువల్గా. దీన్ని చెక్ పెట్టాలంటే మీరు ఒక నిపుణుడిగా ఏం సూచిస్తారు? అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కెన్ బి పిక్డ్ అప్ అండి. కానీ చాలా మటుకు ఈ మార్పులు జరిగే టైంలో ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఒకటి చెప్తాను, క్రియాటినిన్ 1.2 ఇస్ నార్మల్ అన్నారు కదా మనకు అందరికీ. మనం సీరం క్రియాటినిన్ అనేది కిడ్నీ ఎలా పనిచేస్తుంది అంటే 1.2 ఇస్ నార్మల్. ఎవరికో 1.4 వచ్చింది అంటే తను ఏమనుకుంటాడు, 1.2 1.4కి ఎంత డిఫరెన్స్ ఉందండి, 0.2నే కదా అనుకుంటారు. కానీ వాళ్ళు దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఎంతనో అనేది ఆలోచించారు. ఒక క్లుప్తంగా చెప్తాను, ఒక 2 కిడ్నీలు సహజంగా నార్మల్గా పనిచేస్తుంటే ఒక నార్మల్ పర్సన్ 20 ఏళ్ల కుర్రవాడిలో క్రియాటినిన్ అనేది 0.8 0.7 ఉంటుంది ఆర్ 0.9 ఉంటుంది. ఒకటి ఉంటుంది అనుకోండి 30 ఏళ్ల వయసులో. అదే ఆ 2 కిడ్నీలు 50% పడిపోయినాయి అనుకోండి, సో 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ ఈజ్ రిమైనింగ్ అంటే క్రియాటినిన్ 2 అవుతుంది. అంటే 1కి 2కి మధ్యలో డిఫరెన్స్ ఈజ్ 50% ఆఫ్ లాస్. సో ఈ 1కి 2కి వచ్చేంత వరకు 1.6 1.8 అంతే కదా అన్న ఆలోచనలో ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. సరే మనం పికప్ చేసాము అనుకుంటే దాన్ని మళ్ళీ బాగు చేయొచ్చా, అలా కాకపోయినా కానీ పికప్ చేసిన టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న దానివల్ల ఈ 2 అనేది ఏదైతే 1 సంవత్సరంలో అవుతుందో దాన్ని 3 సంవత్సరాల వరకు పొడిగించగలగచ్చు. ఓకే. షుగర్ ఉన్న వాళ్ళలో కిడ్నీలు పాడవుతాయి. ఆ షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీలు పాడవుతాయని మనకు తెలుసు. కొంతమందికి మనం పసిగడతాం, కొంతమంది సడన్ గా 2 వచ్చింది క్రియాటిన్ అని వచ్చేస్తారు, దాన్ని వెనక్కి చేయాలని అంటారు. అది జరగదు. తనకే ఒక 5-6 ఏళ్ల ముందు క్రియాటిన్ 1.3 ఉంటుంది, 3 ఏళ్ల ముందు అది 1.6 ఉంటుంది, ఈ రోజు క్రియాటిన్ 2 ఉంటుంది అనమాట. సరే ఈ రోజు పని చేసుకుని దాన్ని మళ్ళీ 1.2 చేయగలుగుతామా? చేయలేని పరిస్థితి. సరే నేను 3 ఏళ్ల ముందు దాన్ని కనిపెట్టుంటే ఆ 1.6లో నేను పని కనిపెట్టుంటే ఈ 2 రాకుండా చూడగలుగుతామంటే 2 రాకుండా చూడలేకపోవచ్చు. కానీ ఈ 2ని 3 ఏళ్ల తర్వాత కాకుండా 6 ఏళ్ల తర్వాత చూసుకునే అవకాశం ఉంటుంది. అంటే విల్ బి మోర్ కేర్ఫుల్ ఇన్ డైటరీ ప్యాటర్న్స్, ఇంకా కేర్ఫుల్గా బీపీ కంట్రోల్ కానీ ఇంకా కేర్ఫుల్గా కొన్ని మందులు వాడిన దానివల్ల ఈ పుష్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అర్లీగా మనం అది పికప్ చేయడం అనేది ఇంపాక్ట్ఫుల్గా ఉండదు కాబట్టి మనం మిస్ చేస్తున్నాం. అది చాలా మందిలో సో యూరిన్లో ప్రోటీన్ ఎంత ఉందో ఎవరికి తెలియదు, ఆ క్రియాటినిన్ 2 అయ్యేంత వరకు. యాక్చువల్గా ఆ ప్రోటీన్ లాస్ అనేది ముందే పికప్ అయితే ఎంతోమంది ఈ ప్రాబ్లం నుంచి కొన్ని రోజుల వరకు పోస్ట్పోన్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మా దగ్గర ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి నడుస్తూ ఉంది. మాది ఒక ఫౌండేషన్ ఉంది, ఎంఆర్పి ఫౌండేషన్ అని. సో వీ డూ సమ్ కమ్యూనిటీ సర్వీస్ ఆన్ దిస్. సో వీ హ్యావ్ ఎ ప్రాజెక్ట్ గోయింగ్ ఆన్. మొన్ననే వరల్డ్ కిడ్నీలో స్టార్ట్ చేసాం అది, wherein we are looking at susceptible people in తెలంగాణ జనరల్ పాపులేషన్. ఇప్పుడు ఒక 4,000 మందిని స్క్రీన్ చేశాము. మా ప్రాజెక్ట్ ఇంకా ఎంతమందిని వీలైతే అంతమంది, మాకు ఫండ్ వచ్చినంత వరకు అంతమందిని స్క్రీన్ చేయాలి జనరల్ పాపులేషన్. ఏం చేస్తున్నాము మేము? వీఆర్ జస్ట్ డూయింగ్ సింపుల్, ఒక బీపీ ఎగ్జామినేషన్ చేస్తున్నాం, ఒక బ్లడ్ షుగర్, సీరం క్రియాటిన్, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సో ఈ సింపుల్ 4 టెస్ట్లలో కనీసం 4 out of 100 పీపుల్ మనం డిటెక్ట్ చేయగలిగితే ఆ 4 ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ అనేది మనం కొన్ని రోజుల వరకు పోస్ట్పోన్ చేయగలుగుతాం. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఈ 4 చేసిన దానివల్లనే, అంటే యూరిన్లో ప్రోటీన్ వెళ్తా ఉంది, నీ షుగర్ కంట్రోల్లో లేదు, నీ క్రియాటిన్ కొంచెం మారింది, నీ బీపీ కంట్రోల్లో లేదు, నీ షుగర్ కంట్రోల్లో లేదు, ఈ 4 అంతే. ఈ జనరల్ 4 థింగ్స్, అన్ అన్డిటెక్టెడ్ డయాబెటిక్ ఈస్ డిటెక్టెడ్, అన్ అన్డిటెక్టెడ్ హైపర్టెన్సివ్ ఈస్ డిటెక్టెడ్, అండ్ అన్డిటెక్టెడ్ ప్రోటీనూరిక్ ఈస్ డిటెక్టెడ్. వీటితో అట్లీస్ట్ వీల్ పోస్ట్పోన్ దేర్ ఇన్ఎవైలబిలిటీ, అంటే ఏదైతే జరుగుతుంది అనుకుంటామో దాన్ని కొన్ని సంవత్సరాల వరకు పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మాది ఒక కమ్యూనిటీ CSR యాక్టివిటీ అనమాట. సో దట్ గోస్ ఆన్ అనమాట, దట్ ఈస్ గోయింగ్ ఆన్, ఈవెన్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మెనీ థింగ్స్ క్యాన్ బి పిక్డ్ అప్ ప్రొవైడెడ్ వి షో దట్ ఇంట్రెస్ట్ ఇన్ టు ఇట్. చాలా మంది ఏంటి, మనం బాగున్నామని చూసుకోవడం జరుగుతుంది చూసారా, కానీ చూసిన తర్వాత రియాక్ట్ అవ్వడం తక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.